శ్రీ గురుపే నమః, శ్రీ మాతృే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. తుల రాశి వారికి జూన్ 2026 నెల ఒక సాధారణ నెల కాదండి. జూన్ 2026లో 5 ప్రధాన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు గురు గ్రహాలు వాటి స్థితిలో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా జూన్ 2న గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క కర్మస్థానంలోకి, వృత్తి స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ ఒక్క మార్పుతో మీ యొక్క జీవిత దిశను మార్చివేసే అవకాశం కనపడుతుంది గోచారరీత్యా. అది కూడా కర్కాటకంలోకి గురుగ్రహం రావటం వల్ల గురుడు ఉచ్చ స్థితిని పొందుతారు, అంటే ఎగ్జాల్ట్ అంటాం, బలమైన స్థానం పొందుతారు. సో గురుడు ఒక్క రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుందండి. ఒక్కో రాశిలో సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి తిరిగి మళ్ళీ కర్కాటకం రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల బాగుంటుందని చెప్పాలి. సో అంతేకాకుండా శుక్రుడు మరియు బుధుడు మీ యొక్క 9వ స్థానంలో కలిసి ఉండటం వల్ల మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క అదృష్టము, ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గురుడు సంచారం మీ కెరీర్ని ఎలా మారుస్తుంది, అకస్మాత్తుగా డబ్బు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం, కుటుంబం, పిల్లలు, ప్రేమ, వ్యాపారం, ఆస్తి విషయాలు ఎలా ఉంటాయి, మరియు మీ భాగస్వామి వల్ల వచ్చే శుభవార్తలు ఏమిటి అన్నీ కూడా వివరంగా మీకు చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా, మధ్యలో వదలకుండా చివరి వరకు చూడగలరు. ఎందుకంటే చివరిలో మీ పాత శత్రువులు మిత్రులుగా మారటం, ఆస్తి వివాదాల పరిష్కారం, భాగస్వామి వల్ల వచ్చే రహస్య వెల్లడి వంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఆరోగ్యం మరియు శారీరక శ్రేయస్సు అని చెప్పుకోవచ్చు. జూన్ 2026 ఈ మాసం అంతా కూడా మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ రాశాధిపతి బలంగా ఉంటున్నారు కాబట్టి, ఎందుకంటే శుక్రుడు మీ ఆరోగ్యానికి అధిపతి, మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి ఆయనే కాబట్టి, మరియు ఆయన బుధుడితో కలిసి 9వ స్థానాధిపతి మిత్రుడు అనే బుధుడితో కలిసి 9th హౌస్లో భాగ్యస్థానంలో కూర్చొని ఉన్నారు కాబట్టి దీనివల్ల మీ ఆరోగ్యం ఫిట్ అండ్ ఫైన్గా ఉంటుందని చెప్పాలి. సో శారీరక మార్పుల గురించి మాట్లాడితే మీరు చాలా రిఫ్రెష్గా మరియు అత్యంత నమ్మకంగా ఫీల్ అవుతారండి. మీరు ఏదైనా కొత్త వెల్నెస్ రొటీన్స్ని కూడా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి జిమ్కు వెళ్ళి జాయిన్ అవ్వటం, వ్యాయామం చేయటం, సెల్ఫ్ కేర్కు సమయం కేటాయించటం, షాపింగ్ చేయటం, ఇలాంటివన్నీ చాలామంది చేస్తారు ఈ మాసంలో. శారీరక ఆరోగ్యం చూసాము. మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే జూన్ మాసం మీ మానసిక రికవరీకి అద్భుతమైన నెలగా చెప్పవచ్చండి. మీరు చాలా యాక్టివ్ సోషల్ లైఫ్ని గడుపుతారండి. పార్టీలకు హాజరు కావటము, పాత స్నేహితులు మరియు బంధువులతో మళ్ళీ కలుసుకోవడం వంటివి జరగబోతున్నాయి ఈ మాసంలో. ఎండాకాలం అంటే వేసవి వేడి ఉన్నా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారని చెప్పవచ్చు. లైఫ్ స్టైల్లో మార్పు. ఈ నెలలో ఏంటంటే మీరు మీ యొక్క రూపాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎక్కువ శ్రద్ధ అనేది చూపిస్తారు. కొత్త బట్టలు, యాక్సెసరీస్, పర్సనల్ గ్రూమింగ్ కొనుగోలు చేయడం వంటివి చేసే అవకాశం బలంగా ఉంది. అంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అన్నమాట, అపియరెన్స్ మీద. మరి ధనము మరియు ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే అనుకోని సంపద ఈ నెలలో మీకు అకస్మాత్తుగా మరియు గణనీయమైన ఆర్థిక లాభాలు వచ్చే బలమైన సూచన కనబడుతూ ఉందండి. మీకు ద్వితీయాధిపతి కుజుడు, ఈ కుజుడు అనుకూల యోగం వల్ల ఇది జరగబోతుంది. మరి డబ్బు అకస్మాత్తుగా ఎలా వస్తుంది అంటే విదేశీ ఆదాయం కావచ్చు, డాలర్లలో వచ్చే ఆదాయం కావచ్చు, విదేశీ క్లయింట్ ద్వారా వచ్చే చెల్లింపులు ఏమైనా ఉంటే రావటము, ప్రాపర్టీ లాభాలు, కుజుడు ధరణీపుత్రుడు, అదేవిధంగా ఆస్తి అద్దె ద్వారా లాభం రావటం, లేదా ఆస్తి అమ్మకం ద్వారా కూడా వచ్చే డబ్బు కావచ్చండి. మంచి లాభదాయకంగా ఉండే క్లయింట్స్ ఉంటారు కొంతమంది. అత్యంత లాభదాయకమైన కొత్త క్లయింట్ సెక్యూర్ చేసుకోవటం, ఆ వ్యూహాత్మకమైన పెట్టుబడులు ఉంటాయి చూసారా, అవి చేయటం. బురుడు యొక్క 5వ దృష్టి అనేది మీ యొక్క ధనస్థానం మీద పడుతూ ఉంటుంది కదా. కాబట్టి దీనివల్ల మీరు మీ పెట్టుబడులను మళ్ళీ విశ్లేషించాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు పాత ఆస్తులైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లను లిక్విడేట్ చేసి కొత్త ఆలోచనలు, ఇన్నోవేటివ్ పెట్టుబడులతో రీఇన్వెస్ట్ చేయటం, ఇలాంటివి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ నిర్ణయం వల్ల వచ్చే 6 నుండి 8 నెలల్లో మీకు భారీ సంపదను సేకరణ చేయడానికి దారి తీస్తుందండి. ఒక రోజుతో అయ్యేది కాదు కదా. ఇప్పటి నుంచి ఇలాంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉండటం వల్ల ఆ రోజుకల్లా ఆ ఫలితం వస్తుంది. ముఖ్యమైన సలహా ఏంటంటే డబ్బు వస్తుంది కానీ అది యాక్టివ్ ఎఫర్ట్ మరియు హార్డ్ వర్క్ అనేది అవసరం ఉంటుంది. కేవలం కూర్చొని ఎదురు చూస్తే రాదండి. గ్రహాలు మారుతూ ఉంటాయి. వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్, డ్రీమ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్, దెన్ ఓన్లీ సక్సెస్. ఈ గ్రహాలు మాకు సహాయపడతాయి. ఉద్యోగంలో చూస్తే గురుగ్రహము ఈ 10వ స్థానంలోకి, రాజ్యభావంలోకి రావడం వల్ల మీ కెరీర్కు అత్యంత శక్తిమైన మార్పు వస్తుందని చెప్పాలి. 10వ స్థానం వృత్తికి సంబంధించింది కాబట్టి గురుడు అక్కడ ఉండటం అనేది భారీ ఎదుగుదలకు హామీనిస్తుందని చెప్పవచ్చు.
వచ్చే 6 నుండి 8 నెలల్లో ఏం జరుగుతుందయ్యా అంటే ప్రమోషన్ రావచ్చు, మీకు పదోన్నతులు వస్తాయి. మీరు కనుక ఎలిజిబుల్గా ఉండి లిస్టులో కనుక ఉంటే పెద్ద బాధ్యతలు, అదేవిధంగా మీకు మరింత ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడం, రెస్పాన్సిబుల్ వర్క్ ఇవ్వటము, మీ మీద నమ్మకంతో చేస్తారు. సో అదేవిధంగా మరికొంతమందికి ఒక జాబ్లో ఉండగానే అత్యంత లాభదాయకమైన ఉద్యోగ ఆఫర్లు కూడా, ప్యాకేజ్ ఎక్కువ ఉంది ఇస్తాము, ఇలాంటివి కొత్తవి కానీ మెరుగైన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం బలంగా ఉంది ఈ గురుడు 10వ స్థానంలో ఉండటం వల్ల. జూన్ 10 తర్వాత ముఖ్యంగా సో మీ కార్యాలయ యొక్క ఆఫీస్లో పరిస్థితి కానీ మరియు సేల్స్ సంబంధించి పీక్స్ చేరుకుంటాయండి. మీ యొక్క కాంపిటీటర్ను ఓవర్కమ్ చేయడం అంటే పోటీదారులను అధిగమించడం. గురుడి 9వ దృష్టి 6వ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి 6వ స్థానం అంటే శత్రువులు మరియు పోటీకి సంబంధమైంది, కాంపిటీషన్కు సంబంధమైంది కాబట్టి దీనివల్ల మీరు మీ సహోద్యోగులని కూడా అధిగమిస్తారు, ఓవర్కమ్ చేసి ఒక మెట్టు అది పైలా ఉండే అవకాశం ఉంటుంది. అద్భుతమైన మార్పు ఏమైనా ఉందా అంటే గతంలో మీ ఆఫీస్లో మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా సహాయం చేసే స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది. పరిస్థితిని బట్టి టీంలో అలా చేయాల్సి వస్తుంది కూడా. వారు మీ విజయం కోసం సలహాలను కూడా అందించే అవకాశం ఉంటుందండి. ఇది ఒక అసాధారణ పరిణామము, కానీ గురుడి ప్రభావం దీన్ని సాధ్యం చేస్తుంది. ఎలా అంటే అలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పాలి. మరి వ్యాపారము మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ విషయానికి వచ్చే వరకు వ్యాపారస్తులకి జూన్ 2026 అనేది ఒక విప్లవాత్మకమైన నెల అని చెప్పాలి. స్టేటస్కో వదిలివేయటం, మీరు పాత పద్ధతులను వదిలివేస్తారు. సో కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్గా ఆలోచించి వ్యాపారాలు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. సో జూన్ 2 నుంచి జూన్ 30 మధ్య మీరు యాక్టివ్గా కొత్త డైరెక్షన్లో కదులుతారని చెప్పాలి, మూవ్ అవుతారు. ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, కొత్త టెక్నాలజీని అప్డేట్ చేస్తారు, దాన్ని ఉపయోగించుకోవడం, లేదంటే కొత్త సాఫ్ట్వేర్ మీరు నియమించుకోవటం, మీ కార్యకలాపాలను విస్తరించడానికి కొత్త ఉద్యోగులను మీరు ఇంటేక్గా తీసుకోవడం, ఇట్లాంటి ఎక్స్పాన్షన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జూపిటర్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ప్లానెట్. అదేవిధంగా వ్యాపారం ప్రమోషన్ చేసుకోవడం, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టడం నిలిచిపోయిన డీల్స్ని మళ్ళీ అన్లాక్ చేస్తుంది మరియు సేల్స్ పెద్దగా చేస్తుంది ఈ యొక్క గురు గోచారం అని చెప్పవచ్చు. ఈ నెలలో క్లయింట్లతో ఎక్కువ మీటింగులు ఉంటాయండి, వాళ్ళతో ఇంట్రాక్షన్స్ ఉంటాయి, మాట్లాడటము చేయటం ఎంత ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి కాబట్టి పెద్ద ఒప్పందాలు కూడా క్లోజ్ చేయడంలో మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. సో కాబట్టి పుట్ ఎఫర్ట్స్, ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. టైమ్ ఈజ్ మనీ. ఎవరికైనా 24 అవర్సే ఉంటాయండి. ఎవరికైనా సరే రోజులో 86,400 సెకండ్లే ఉంటాయి. ఆ సమయం ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారే సక్సెస్ అవుతూ ఉంటారు. ఆస్తి మరియు ప్రాపర్టీ విషయాలు చూస్తే గురుడు యొక్క దృష్టి 4వ స్థానం మీద పడుతూ ఉంటుంది. 4వ స్థానం అంటే ఏంటి? ఆస్తి, ఇల్లు, నిర్మాణానికి సంబంధించింది కాబట్టి వచ్చే 6 నుండి 8 నెలల్లో ఈ యొక్క ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. నిలిచిపోయిన నిర్మాణాలు కూడా మొదలవుతాయి. ఆగిపోయిన మధ్యలో ఏదైనా ఒక కారణాల చేత డబ్బు లేకపోవడము, లేబర్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ఆటంకాలు ట్రాన్స్ఫర్ కావడం కావచ్చు, బిజీగా ఉండటం వల్ల ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ మొదలవుతాయని చెప్పవచ్చు. చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నా, లీగల్గా బ్యాటిల్ ఉన్నా కూడా తొలగింపు జరుగుతుందని చెప్పాలి. ఆస్తికి సంబంధమైన చట్టపరమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సో విజయవంతమైనటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీలు, భూమి కొనుగోలు, అమ్మకాలు, ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విజయవంతంగా జరిగే మార్గం ఒక సుగమం అవుతుందని చెప్పాలి. జూన్ 2న వస్తున్నారు, వచ్చిన రోజులు జరగాలని కాదండి, ఈ సమయం నుంచి మీకు పాజిటివ్గా ఉంటుంది. సో కాబట్టి ఇది స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పాలి. సో మరి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ జీవితం మోడరేట్గా ఉంటుంది. ఖర్చులు చూస్తే ఏదైనా ఎలక్ట్రిసిటీ లేదా ఐరన్ సంబంధంగా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తాయి, సీజన్ ఎలక్ట్రిక్ ఇది కాబట్టి. లేదా ఇనుము ఐరన్ ఐటమ్స్ ఏదైనా వాహన మరమ్మతు లాంటి ఖర్చులు, వాటి పరంగా కూడా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరి కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయండి. ఏదైనా కాస్త దూర ప్రాంతము, తీర్థయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్ళటం, ఇలాంటివి కూడా గోచార రీత్యా కనపడుతూ ఉన్నాయి. మరి శుభ సంఘటనల గురించి చూస్తే మీ కుటుంబంలో లేదా మీ యొక్క కంబైన్డ్ ఫ్యామిలీలో ఏదైనా వివాహాలు లేదా శిశు జననాలు జరిగే అవకాశం ఉంటుంది. చైల్డ్ బర్త్ కూడా అవకాశం ఉందండి. తల్లిదండ్రులతో మీ యొక్క అనుబంధం, సంబంధం బాగా పాజిటివ్గా ఉంటుంది. వారి ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుందని చెప్పాలి. సో కుటుంబ సభ్యులతో మరియు పెద్దవారితో నాణ్యమైన సమయం గడపడానికి ప్రయత్నిస్తారండి. మరి పిల్లలకు, విద్యార్థుల విషయంలో చూస్తే ఏ కేటగిరీ అయిన స్టూడెంట్స్కి ఎవరైనా సరే, ప్రైమరీ, అప్పర్, హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి విద్య, పీజీలు ఎవరైనా సరే విద్యార్థులకు అనుకూలమైన చెప్పవచ్చండి. పేరెంట్స్ నుంచి పిల్లలకి బలమైన సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్లికేషన్స్, సెలక్షన్స్ లేదా కెరీర్లలో మైలురాయికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంది పిల్లల విషయంలో, విద్యార్థుల విషయంలో. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా కొత్త కాలేజ్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ కావచ్చు, స్కాలర్షిప్ అప్రూవల్ కావచ్చు, ఇంటర్న్షిప్ లేదా ప్లేస్మెంట్ ఆఫర్ రావడం, ఇట్లాంటివి జరుగుతాయండి. పోటీ పరీక్షలు ఎంపిక కావడం లాంటివి ఉంటాయి. కానీ జాగ్రత్త ఏంటయ్యానంటే
వాహనాల విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్త. పాదాలకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు రావడానికి కూడా చిన్న రిస్క్ కూడా ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా, స్పోర్ట్స్లో ఏదైనా ఆడుతూ ఉన్నప్పుడు కూడా కాస్త కాళ్ళకు దెబ్బలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధగా ఉండాలండి. మరి ప్రేమ మరియు వైవాహిక జీవితం చూస్తే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామి విజయం పొందుతారు. మీ భాగస్వామికి అత్యంత విజయవంతమైన నెల అని చెప్పాలి. ఎందుకంటే 7 అపోనెంట్, 7 భాగస్వామి, 6, 11లో ఉన్నారు. డిజైర్ ఫుల్ఫిల్మెంట్ స్థానంలో ఉన్నారు. సో వారికి పెరిగిన సంపద కనిపిస్తుంది. సో జీవిత భాగస్వామికి సంపద పెరుగుతుంది. వారి వృత్తిపరమైన స్థానం కూడా మెరుగుపడుతుంది. వారు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతూ ఉందండి. లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయొచ్చు. మీ భాగస్వామితో కలిసి ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలంగా ఉంది. సో ఏది ఏమైనా ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలు కలిసి చేయడం వల్ల మీ సంబంధాన్ని గణనీయంగా బలపరుస్తుందని చెప్పాలి. మన యొక్క సీక్రెట్స్ వెల్లడించడం, ఇక్కడ మీ యొక్క భాగస్వామి ఏదైనా ఇంటర్నల్గా దాగిన చిన్న చిన్న కుట్రలను బయట పెడతారు. అంటే ఎవరైనా వ్యక్తులు రహస్యంగా మీ ఇద్దరి మధ్య అపార్థాలు రేకించడానికి ప్రయత్నిస్తారు. థర్డ్ పర్సన్ని ఎంటర్టైన్ చేయకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు మీ పర్సనల్గానే ఉంచాలి. సో కాబట్టి థర్డ్ పర్సన్ వారు ఎవరైతే ఉంటారో వారు మీకు, మీ భాగస్వామికి వ్యతిరేకంగా కొంచెం తప్పుడు విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. లేదంటే భాగస్వామికి మీకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్తుందని గమనించాలి. సో ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. నథింగ్ మోర్ దాన్ దట్. సో కాబట్టి అలాంటిది కనుక మీరు గమనిస్తే, మీరు కనుక డిస్కస్ చేసుకోవడం వల్ల స్పష్టత వస్తుంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు నిజమైన స్నేహితులు ఎవరు వేషధారులో మీకు అర్థమైపోతుందండి. సో మొత్తం థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎంటర్టైన్ చేయకూడదు. సో వివాహ విషయంలో ఏంటంటే, వివాహం కాని ప్రేమికులకు వివాహ అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు. తల్లిదండ్రుల అంగీకారం వచ్చే దిశగా కూడా పరిస్థితులు కొంచెం కదులుతాయి. ఇవన్నీ కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి దయచేసి. గురుగ్రహం 7వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల వివాహ విషయంలో ఉన్న అవరోధాలు, డిలేస్ అనేవి తొలగుతాయని చెప్పాలండి. కాబట్టి జూన్ 2న 10వ స్థానంలోకి గురుగ్రహం రావడం వల్ల తులారాశి వారికి లైఫ్లో కొన్ని గతంలో ఏర్పడిన డిలే అయిన సంఘటనల నుంచి బయటపడతారు. చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ యొక్క వృత్తిలో, కెరీర్లో ప్రతిష్ట, స్థానము, వృత్తి, సామాజిక గుర్తింపు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో 5వ దృష్టి 2వ స్థానం మీద దృష్టి పెడతారు. కాబట్టి అయినా సంపద, డబ్బులు పోగు చేయడం, వ్యూహాత్మకమైన పెట్టుబడులు, కొత్త ఆర్థిక ఆలోచనలు ఇవన్నీ కూడా సో ఈ నెలలో మొదలై ఒక 6-7 నెలల పాటు కొనసాగుతుందని చెప్పాలి. ఈయన యొక్క 4వ స్థానం మీద దృష్టి పెడతారు. ఆయన 7వ దృష్టి చేత ఆస్తి వివాదాల పరిష్కారం అవ్వటం, ఏదైనా ఆగిపోయిన నిర్మాణాలు పునః ప్రారంభమవడం, విజయవంతమైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరగడం లాంటివి ఉంటాయండి. 9వ దృష్టి చేత గురుడు 6వ స్థానంపై దృష్టి పెడుతూ ఉంటారు. 6వ స్థానంలో శత్రు రుణ రోగ బాధలు. కాబట్టి శత్రువులను అధిగమించడం, పోటీదారుల మిత్రులుగా మారటం, అదేవిధంగా ఉద్యోగ పోటీల్లో కూడా విజయం పొందుతారని చెప్పవచ్చు. ఉద్యోగం లేని నిరుద్యోగులకు కూడా మీరు కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టండి. డెఫినెట్గా మీకు గురుడు యొక్క డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల జాబ్ వస్తుంది చెప్పాలండి. ఏదేమైనా ఈ యొక్క జూన్ 10 తర్వాత ఆఫీస్లో పరిస్థితి మరియు మీరు ఏదైనా సేల్స్ మార్కెటింగ్ ఉన్న పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి గోచారం ఇలా ఉన్నప్పుడు మనం కొన్ని గోల్స్ అంటే పెట్టుకోవాలండి. డ్రీమ్స్ ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఓన్లీ కళ్ళు కంటూ కూర్చొని గ్రహాలు మారుతున్నాయి ఏదో జరిగిపోతుందంటే కాదు. వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. సో కాబట్టి ఈ గురుడు యొక్క దృష్టి శని మీద ఉంటుంది. కాబట్టి మీరు చేసే కర్మ కనుక సక్రమంగా ఉంటే డెఫినెట్గా గురుడు బ్లెస్సింగ్స్ వల్ల మీ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయని చెప్పవచ్చండి. సో గురుడు జలరాశిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శివాభిషేకాలు, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి ఆరాధన లాంటివి చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా ఇక్కడ మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా ఏమీ లేదు. శనివుడు 6వ స్థానంలోనే బలంగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. డెడ్ లైన్ ఎప్పుడు కూడా సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచి పొజిషన్, ఎంత మంచి జాబ్, ఎంత మంచి శాలరీ, ఎంత ప్యాకేజ్, ఎలాంటి కంపెనీలో అనేది మీరు కనుక గోల్స్ రిటర్న్ గోల్స్గా ఉండగలిగితే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి డైలీ మార్నింగ్ అండ్ నైట్స్ ట్వైస్ కనుక చూసుకుంటూ కనుక రివ్యూ చేసుకుంటూ దానికి తగినట్టుగా ఆ విధంగా స్టెప్స్ పడుతున్నాయి లేదా చూసుకుంటూ మీరు రివ్యూ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారండి. యద్భావం తద్భవతి. మనం ఎలా అనుకుంటే అలానే. ఎందుకంటే ఊకే వీడియోస్ చూసి వదిలేయడం కాదు. వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక, ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు కామెంట్లో మీ యొక్క రాశాధిపతి శుక్రుడు కాబట్టి తులారాశి వారు కామెంట్లో ఓం శుక్రాయ నమః లేదా జై గురుదేవ్ అని రాయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో అని వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. అంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం ఆల్రెడీ రిలీజ్ చేశామండి. 50% డిస్కౌంట్ నడుస్తూ ఉంది అది.
త్వరలో డిస్కౌంట్ ఉంది, అది ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీరు జీరో నాలెడ్జ్తో కనుక వచ్చినా సరే మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది కాబట్టి రోజు ఒక వీడియో వాచ్ చేయండి, ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలు. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరు పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.